నా పేరు పన్నీర్ వీరేశం. మా గ్రామం గౌరాయపల్లి, మండలం యాదగిరిగుట్ట, జిల్లా యాదాద్రి భువనగిరి. మాది ఆలేరు సెగ్మెంట్లో ఉన్న గ్రామం. మేము ప్రస్తుతం గౌరాయపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంతో ఉన్నాము. మాకు గతంలో నేను ఫస్ట్లో టీడీపీలో కొనసాగాను. టీడీపీ పార్టీ ఆవిర్భావ సమయంలో నేను పార్టీలో ఉండుకుంటూ గత 4-5 పర్యాయాలు గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేశాను. అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ప్రణాళికలకు ఆకర్షితులమై, అప్పుడే కొత్త యువకులం కాబట్టి అప్పుడే కొత్తగా ఎలక్షన్ల ఓటు హక్కు మాకు రావడం జరిగింది. దాన్ని వినియోగించుకుంటూ ఉత్సాహంగా ఒక 30-35 సంవత్సరాల దాకా మేము క్రియాశీలకంగా పనిచేశాము. ఆ తర్వాత తెలంగాణ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ తెలంగాణ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం అక్కడికి మేము టీడీపీ పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్ర సమితికి మారడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు కోసము ముఖ్య ఉద్దేశం, అంతేగాని ఎలాంటి నాయకుల మీద కోపాలు కానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లతోటి మేము పోలేదు. కృషిగా సంతోషంగా మేము ఆ పార్టీకి వెళ్ళి సర్వీస్ ఇచ్చినాము. మాకున్న సౌకర్యాలను కూడా అక్కడికి పార్టీకి అప్పుడు వంటవారు కార్యక్రమాలు కానీ పార్టీ క్రియాశీలక కార్యక్రమాలలో కానీ స్వచ్ఛందంగా మేము డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కూడా చాలా రోజులు షామ్యాను కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు షామ్యాను ఫ్రీగా వేసుకుంటూ మేము సప్లై ఇచ్చుకుంటూ సర్వీస్ చేసుకుంటూ పార్టీ కోసం తిప్పలబడి కష్టపడి తెలంగాణలో కొనసాగి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించి మేము తెలంగాణ వచ్చేదాకా మేము తెలంగాణతోటే ఉన్నాము. గత 2 పర్యాయాలు కూడా తెలంగాణ పార్టీలోనే ఉండి మేము కొనసాగాము. మాకు జరిగింది ఏంటంటే, సరే మొత్తం మీద 10 సంవత్సరాల దాకా తెలంగాణ పార్టీలో ఉండి పనిచేసినందుకు మాకు వచ్చింది ఏమి లేదు. కాకపోతే పేరు కూడా గౌరవం కూడా లేకుండా పోయింది. మేము అంత కష్టపడి పనిచేస్తే గత నాయకురాలు అయిన గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సర్వీస్ ఏంటంటే, మమ్మల్ని విలువీయకపోవడము. మాకేమైనా పనిబడి వెళ్తే ఆ పనికి లేదు, మేము అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, మాకు మాట వస్తుందనే మాట మాట్లాడారు. కానీ వీడు నా కార్యకర్త, ఈయనకు అన్యాయం జరుగుతుంది, ఇది నేను న్యాయం చేస్తా అనే కౌనంలో లేదు. అట్లా చాలాసార్లు ఆమె దృష్టి తీసుకుపోయినాం, మహేందర్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయినా కానీ కేర్లెస్గా మమ్మల్ని పట్టించుకోలేదు. సరే కానీ అనుకున్నాం. సరే సర్వ విధాలు కూడా మేము ఆయన దగ్గరికి పోయినాం. కొన్ని సమస్యలు, కొన్ని కష్టసుఖాలు, కొన్ని వ్యవహారాలలో మేము పోయి అడిగితే కూడా ఒక పని కూడా మాకు చేసి పెట్టలేదు. అయినా మేము వాళ్ళ మీద కోపంతో ఏం లేము. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చే ముందు ఐలే గారు మమ్మల్ని సంప్రదించాడు. మాకు పక్క గ్రామస్తుడు, స్నేహితుడు, మంచి ఉత్సాహంగల యువకుడు, మాకు అన్ని విధాల ప్రేమదాయకంగా తిరిగిన వ్యక్తి. గత 15-20 సంవత్సరాల నుంచి మాకు గుర్తుపోయిన వ్యక్తి. ఉత్సాహంతో సేవ చేస్తూ కార్యకర్తలనే కానీ ప్రజలనే కానీ అందరిలో చొచ్చుకుపోయి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయి, వాటర్ ఫిల్టర్లే అనుకోండి, గ్రామ స్థాయిలో ఉండవలసిన కష్ట సుఖాలు ఎవరైనా చనిపోయినా వాళ్ళకు 10,000-5,000 ఇవ్వడము, బియ్యం ఇవ్వడము, అలాంటి సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వస్తున్నాడు. అది గుర్తించిన జనము చాలామంది అప్తకయ్యారు. వీళ్ళు 10 సంవత్సరాలు చేసిన రాజకీయం కంటే ఆయన చేసిన దాన్ని గుర్తించి చాలామంది ఆయనకు ఆకర్షించలయ్యారు. మేము కూడా పార్టీ మారి ఆయన దగ్గర పోవాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మాకు అందరికీ ఆకర్షితమైనవి, జనంలో అలా విధంగా ఉంది కాబట్టి మేము కూడా ఆయనను మేమున్నామన్నా మీ తోడు అంటూ కదిలాము. సరే మేము ఊహించిన దానికంటే, ప్రజలు ఊహించిన దానికంటే, తను ఊహించిన దానికంటే కూడా అత్యంత మెజారిటీతోటి తన గెలవడం జరిగింది. అది మాకందరికి కృషి, సంతోషము. అదేవిధంగా మన ఎంపీ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా, ఆయనకు కూడా తోడున్నాము. మేము అందరూ కష్టపడి ఆయన కూడా గెలిపించుకున్నాము. మంత్రి గారు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా గెలవడం, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గెలవడము, వీళ్ళందరూ కలిస్తే నాకు ఏమనిపించిందంటే, మంచి ఉత్సాహమైన టీం ఇది. ప్రజలలో చాలా చైతన్యవంతంగా పని తీసుకొస్తున్నారు. ఏ పని పడిపోయి అడిగితే కాదు, లేదు, కూడదు అనే మాట మా ఐలే నోట నేను వినలేదు. ఎంతోమంది మాకు చెప్తుంటారు. మేము వ్యాపార రీత్యా చుట్టూ 4 ఊళ్ళు తిరుగుతుంటాం. అక్కడ వినిపించే వాయిస్ ఏంటంటే, ఐలే ఈజ్ బెటర్, ఐలే ఈజ్ బెటర్, నిర్ణయం తీసుకుంటూ అంటే వెనక పోడు అనే వయసు జనంలో ఉంది. అది మేము కూడా సాక్షాత్గా నేను చూశాను. ఇంత మంచి వ్యక్తిని మేము గెలిపించుకున్నందుకు
మాకు మున్ముందు 5 సంవత్సరాలే కాదు 20 సంవత్సరాల దాకా కూడా మాకు ఐలే కావాలనే ప్రేమ మాకు మాలాంటి వారికి అదేవిధంగా ప్రజలలో కూడా ఆ విధంగా ఉంది. దానికి మేము సంతోషపడుతున్నాము. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమానికి వస్తే గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అడ్డగోలు హామీలు, అమలు కాని హామీలు, నెరవేరని హామీలు చెప్పడమే తప్ప ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు. అది అసాధ్యం అనేది అది చెప్తుంటేనే అర్థమైంది అది అసాధ్యం ఎలా చేస్తాడు అది. కానీ ఆయన నవ్వుకుంటూ ఆయనకున్న నాలెడ్జ్తో మాట్లాడే మాటలు జనం నమ్మిరు చేస్తారేమో అని, కానీ అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము 6 గ్యారంటీలే అనుకోండి ఇచ్చిన మాట తప్పకుండా ఒకటొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు నాకు ఒక 10 ఎకరాల వ్యవసాయం ఉంది, అయినా మేము ఎవరు అడగలేదు. మేము రేషన్ కూడా తీసుకుంటున్నాం కాదు, వాస్తవంగా చెప్పొద్దు అనేది మాకు కార్డు ఉంది, కానీ మేము ఏనాడు ముట్టుకోము, మాకు అవసరం కూడా కాదు. కానీ అది గవర్నమెంట్ ఇస్తుంటే మేము వద్దని లేక మా అకౌంట్లో డైరెక్ట్ పడితే మేమేం చేయలేకపోయాం. కానీ అర్హులైన వారికి మాత్రమే రైతు బంధు ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాము. అది ప్రభుత్వం ఆ విధంగా చేయడం కూడా చాలా సంతోషదాయకము. కానీ జనం ఏమంటున్నారంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక దగ్గర నాకు డబ్బులు వచ్చిందే లెక్క, ఎందుకు రాలేదు, ఆయన వేసిండు మనకి ఇవి రావాలి. ఏమైంది ఆయన వేస్తే ఏమైంది? ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి, మన రాష్ట్రం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, ఏ కష్టాలకు వెళ్ళిపోయింది, ఎంత అప్పులకు వెళ్ళిపోయింది అనేది ఒక మేధావి వర్గము చదువుకున్న వాళ్ళు తెలుగుల వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది అర్థం చేసుకోవాలి జనం కూడా. ఇవ్వడమే కాదు, దాని వెనుక మన ఇంటికి ఏమున్నది, మన బడ్జెట్ ఎంత, మనకున్న ఖర్చు పెట్టవలసింది ఎంత, మనకు అభివృద్ధి కావాల్సింది ఎంత, మనం భవిష్యత్ ప్రణాళికకు అవసరమయ్యే డబ్బును ఏ విధంగా సమకూర్చాలనేది ఆలోచన లేకుండా ఇక షేర్లు లూటిపోయినట్టే చేసుకొచ్చిండు. ఆ విధంగా జరగడం వల్ల ఈ విధంగా ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఈ గవర్నమెంట్కు ప్రజలు మొగ్గు చూపి గెలిపించినందుకు సంతోషము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు మీ విలేజ్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు సార్. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఇక్కడ ఎంత మేరకు అమలవుతున్నాయి సార్? సార్ ఇక్కడ దాదాపుగా 6 గ్యారంటీలు 75% అమలైనాయి సార్ మా విలేజ్ మటుకు మాత్రం. అంటే సార్ కొంతమందికి రుణమాఫీ కాలేదు, 200 యూనిట్ల కరెంటు కాలేదు, గ్యాస్ డబ్బులు పడతలేవు అని చెప్పేసి కొంతమంది ఇక్కడున్న స్థానిక ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఇవి ఎప్పుడు పడతాయి, దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్ ఒకేసారి అందరికీ ఇచ్చేంత బడ్జెట్ గవర్నమెంట్ దగ్గర లేదు. ఉన్న బడ్జెట్ను అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ హామీలు నెరవేర్చుకోవడానికే సుముఖంగా ఉంది ప్రభుత్వము, ఇస్తూ వస్తున్నారు. ఒకేసారి అందరికి ఇచ్చే పరిస్థితి లేక ఇది మన రైతు బంధు కానీ ఇది కానీ అంచెలంచెలుగా పడుతుందని మేము కూడా భావిస్తున్నాం. దసరాకు కూడా ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, చేస్తారని మంత్రి గారు కూడా చెప్పారు, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అది మేము నమ్ముతున్నాం. సార్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలలో దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా చూసుకుని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎంత మేరకు లబ్ధి చేకూరినాయి సార్ ఈ విలేజ్లో? సార్ నేను అంటున్నాను, ఏ మండలానికి ఒక్క విలేజ్ని తీసుకున్నారు దళిత బంధు. ఈ దళిత బంధులో ఏం చేసిర్రు, ఆ చిన్న గ్రామంలో ఉన్న ఒక 10-15 ఇళ్ళని తీసుకొని వాళ్ళని అక్కడ ఇచ్చారు. ఏది ₹1,00,000, 10 లక్షల రూపాయలు. మిగతా విలేజ్ ఏ గ్రామానికి ఇవ్వలేదు, ఏ మండలంలో కానీ పెద్ద గ్రామాలకు కానీ ఏ గ్రామాలకు ఇవ్వలేదు. వాళ్ళకి అందులో సక్సెస్ కాలేదు. వాళ్ళందరూ దళితులు మాత్రం అందరూ మనసు తృప్తిగా ఎవరు లేరు, అందరూ నిరాశాపరులు అయ్యారు. దానివల్లనే వాళ్ళ ఓటమి కూడా చూడవలసి వచ్చింది. సార్ మీకు ఇక సమీపంలో ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్ గత ప్రభుత్వంలోనే చాలా అభివృద్ధి చేసినామని చెప్పేసి ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? సార్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేసిన మాట కొంత మట్టుకు వాస్తవము, కానీ అనుకున్న మేర పనులు కాలేదు. ఆయన చెప్పింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఎంతో రకంగా దాన్ని ప్రారంభిస్తా అని చెప్పాడు. ఆయన చెప్పిన ఆర్భాటాలు చూస్తే అది ఎంతో బ్రహ్మాండంగా అనిపించింది. తిరుపతిని తలదన్నే విధంగా చేసుకొచ్చే విధంగా మాట్లాడాడు. కానీ అక్కడికి వస్తే ఏం జరిగిందంటే చివరికి అలా యాదగిరిగుట్టకు భక్తులు దర్శనానికి నిమిత్తం వచ్చే వాళ్ళు అప్పుడు వచ్చినంత మంది వస్తున్నారు. కానీ ఇప్పుడు గుట్ట మీదకి ఆటోలు లేని పరిస్థితి తీసుకొచ్చిండు ఆయన ఆమె. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో గుట్టలకు ఆటోలు పోవడము, హామీలు, ఆ వ్యక్తులు, ఆటో డ్రైవర్లు అందరూ ఇలా సంతోషంగా ఉన్నారు. కానీ గుట్టాభివృద్ధి మాత్రం కొంతమేర చేసినమాట వాస్తవం, మిగతాది మాత్రం ఇప్పుడు నడుపుతాం సార్. సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని తెలుస్తుంది సార్. మంత్రి పదవికి అర్హుడా?
తప్పకుండా అర్హుడు. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఆయన గలము విప్పి మాట్లాడుతుంటే మేము నిజంగా సరే మాకంటే వయసులో చిన్నోడైనా ఎంతో అనుభవం ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది. ఆయన ఇంత కష్టపడి ఈ రోజుల్లో మాకు నీళ్లు తీసుకొచ్చి గంధమాల నుంచి నీళ్లు తీసుకొచ్చి మా గౌరాయపల్లి గ్రామము, కాచారము, సాధువెల్లి ఇలాంటి గ్రామాలు నింపడము, అక్కడ తపాసిపల్లి నుంచి వచ్చే వాటరు అక్కడ బొందుగుళ్ళ, రాజాపేట ఆ మండలంలోని ఆ గ్రామాలు నింపడము మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు పోయిన ప్రభుత్వము 10 ఏళ్ళు కాలమైనా నీళ్ళు వచ్చినా కానీ వాగుపంటి నీళ్ళు ఇడిచిన పాపాన పోలేదు. ఈరోజు మా చెర్లు నింపే కార్యక్రమము ఐలన్న గారు చేసిందంటే దానికి వాస్తవంగా ఆయనకు చేయలెత్తి దండం పెడతాం మా ప్రజలము. మాకు నీళ్లు లేక ఇంతకాలం జరిగిన ఈ సంవత్సరము ఒక్క చుక్క మా గౌరాయపల్లి గ్రామం చెరువులో ఒక్క చుక్క నీళ్ళు లేవు. ఈ పరిస్థితులలో గత 6 రోజుల నుంచి మాకు మా చెరువు మత్తడి పోసి పక్క చెరువులు నిండుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. సార్ ఎమ్మెల్యే గారి మంత్రి పదవికి పెద్దవాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? సార్ పెద్దవాళ్ళు అడ్డుపడుతున్నారని మేము కూడా ఏం భావించాం. అది ఏదున్నా పార్టీ అధిష్టాన వర్గము నాకు తెలిసి ఐలయ్య గారికి బీసీ వర్గం తరఫున తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆ లక్ష్మీనరసింహస్వామిని, షిరిడి సాయిబాబాని మేము కోరుకుంటున్నాము. ఆయనకు మంత్రి పదవి రావాలి, జనానికి ఇంకా సేవ చేస్తాడు, సర్వీస్ ఇస్తాడు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి, స్వార్థపరుడు కాదు, డబ్బులు కావాలనే ఆలోచన లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి ఆయన కష్టపడి ఆయనంతలో ఆయన బ్రతుకుతుండు. కానీ ఒకరికి సహకరించిన వ్యక్తే కానీ ఒక దగ్గర 10 రూపాయలు కావాలని ఆశించిన వ్యక్తి కాదు. ఆయనకు మంత్రి పదవి వస్తే మేము చాలా సంతోషపడతాం. సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఎలాంటి న్యాయం చేస్తుంది అనుకుంటున్నారు సార్? తప్పకుండా బీసీలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఆనాడు కట్టిన బీసీలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళే ఉన్నాయి తప్ప మళ్ళీ ఎలాంటి ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదు. తెలుగుదేశం గవర్నమెంట్లో కొంతవరకు జరిగింది కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు తర్వాత మన ఈయన ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లే తప్ప తన ఇచ్చిన ఇండ్లు ఎక్కడ లేవు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి చేస్తే ఎక్కడనే నాసి రకంగా తయారు చేసి ఏడి ఆనే ఉన్నాయి. ఆ కొట్లాటల పంచాయతీల మధ్యన ఆ రూమ్లకు తాళాలే ఉన్నాయి తప్ప ఎవరు సుఖంగా పోయి ఉండడం లేదు. సార్ మీరు 3 పార్టీలలో చేశాను అన్నారు సార్, ఏ పార్టీలో మీకు సంతృప్తి కలిగింది సార్? నాకు పార్టీ సంతృప్తి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నందుకు నిజంగా నేను ఒక 40-45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఇప్పుడున్నంత తృప్తి ఎప్పుడూ లేదు. దీని తర్వాత టీడీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ మంచిగా నడిచింది, మంచి అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం నడిచింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే నడుస్తుంది. సార్ ఈ విలేజ్లో ఎక్కడ చూసినా మద్యం ఏర్లై పారుతుంది సార్, బెల్ట్ షాపులు విపరీతంగానే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన నిర్వాహకం అని అంటున్నారు సార్. మీ ప్రభుత్వం ఆ బెల్ట్ షాపులపైన ఎలాంటి చర్యలు చేపడుతుంది సార్? సార్ బెల్ట్ షాపులు అనేది ప్రతి గ్రామాన మన ఒక విలేజ్, ఒక మండలము, ఒక కాన్స్టిట్యున్సీ కాదు, అంతటా నడుస్తూ ఉంది. వీళ్ళు రూపుమాపాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా రూపుమాపడానికి కొన్ని రోజులు బంద్ పెట్టిండు, కానీ సాధ్యం కాలేదు. జనము మనలో మార్పు రావాలి తప్ప, ఆరోగ్యరీత్యా వాళ్ళు ఆలోచించాలి తప్ప ఎంతమంది చేసినా ఈ రోజు కేసు అయి పట్టుకపోయి లోపటేసినా 3 రోజుల్లో మళ్ళీ వస్తున్నారు, అదే పని చేసుకుంటారు. వాళ్ళు గట్టిగా మాట్లాడుతారు, మా జీవన వృత్తే ఇది, మేము బ్రతుకు తెరివే ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వమే దీన్ని బ్యాన్ చేస్తే తప్ప ప్రజలలో ఏ ఒక్క గ్రామస్తులు పోయి ఎదుటిని చేస్తే అది సాధ్యమైతలేదు సార్. సార్ మీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఇప్పుడు మీరు ఆ పార్టీలో కూడా మీరు చేసిరు సార్, అప్పుడు ఎలాంటి గౌరవం దక్కింది, ఇప్పుడు ఎలాంటి గౌరవం దక్కపోతుంది సార్ మహిళలకి? సార్ మా ప్రభుత్వము మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి సమస్య జరిగితే పోలీస్ స్టేషన్ పోతే కూడా పట్టించుకునే నాదులు లేదు. చెప్తున్నావా అంటే చెప్తున్నాను చెప్పారు కానీ ఎవరు పట్టించుకొని ఏది చేయలేదు. ఎవరి కష్టాలు వాళ్ళు కోర్టులు పోలీస్ స్టేషన్లో ఎదిగారు తప్ప ఈ ప్రభుత్వంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా మా నాయకుడు ఐలయ్య దగ్గర పోయి చెప్పుకుంటే స్పందించి ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి ఏదన్నా న్యాయబద్ధంగా ఏది ఉంటే అది చెయ్యని చెప్తున్నాడు. కానీ నా వర్గము, నా పార్టీ, నా వ్యక్తికి పనిచేయమని చెప్పకుండా చేస్తుండు. కాబట్టి నాకు తెలిసినంత మటుకు మా కాన్స్టిట్యున్సీలో మా బీర్ల ఐలయ్య గారు బీసీలకు కానీ మహిళలకు కానీ అందరికీ ఎస్సీలకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుండని మేము భావిస్తున్నాం. సార్ 6 గ్యారంటీలో ఒకటైన ఉచిత బస్సు సార్, ఆ ఉచిత బస్సు పైన మహిళలు సంతృప్తిగా లేరు, ఎందుకంటే ఉద్యోగస్తులకే వర్తిస్తుంది, పేదోళ్ళు ఎక్కడికి వెళ్తలేరు అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది సార్ ప్రభుత్వం? సార్ ఉచిత బస్సు సర్వీస్ అనేది మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పక్క రాష్ట్రంలో కూడా జరిగింది కాబట్టి దాన్ని తీసుకోవాలని మన నాయకుడు చేసింది. అది
వాస్తవంగా మంచి ఉద్దేశంతో పెట్టింది, మంచి నడుస్తూ ఉంది, నడుస్తలేదనడం తప్పు. కాకపోతే జరిగింది ఏంటి అంటే ఇందులో ఉద్యోగస్తులకే మేలు జరుగుతుందో అంటే ఉద్యోగస్తులు ప్రతిరోజు ఉద్యోగం కోసం పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేలు జరిగిన మాట 100%. కానీ ఇతర మహిళలు ఎవరైనా ఏ పని మీద పోయినా ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో పోవాలంటే వాస్తవం చెప్పాలంటే మిడిల్ క్లాసు, లో క్లాసు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అందులో మిస్సింగ్ లేదు. 100% వాళ్ళకి న్యాయం జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు రానున్న కొద్ది రోజులు ఎన్నికలు వస్తున్నాయి సార్, రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు. ఒక ఓటు కావాలంటే మద్యం అని, ఓకేనా, ఈ రెండు లేనిది ఓటు పడదు సార్. ఇవి నిర్మూలించడం కోసం మీ కృషి ఏంటి సార్? మద్యము మనీ అనేది అది వాస్తవంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి నుంచే ఇది బాగా చెలరేగింది. సరే, డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ పార్టీ ఏ విధంగా సంపాదించిందో, వాళ్ళ ఫండ్లు కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో, ఎవరిస్తున్నారో అది భగవంతునికి ఎరక, వాళ్ళకి ఎరక. కానీ ఆ డబ్బులు మాత్రము ప్రజలను మభ్యపెట్టడానికి మద్యము డబ్బులు విచ్చలబడిగా ఇచ్చి సామాన్యుడు, తెలివి కలవాడు, బుద్ధిమంతుడు, నిజాయితీగా రాజకీయం చేయాలనుకున్నోనికి రాజకీయం చేయలేని పరిస్థితి ఈ రోజులలో గ్రామాలలో ఉద్భవించింది. మేమేమనుకుంటున్నామంటే ఎంత నువ్వు వాడికి సర్వీస్ ఇచ్చినా లాస్ట్ ప్రలోభ పెట్టే క్రమంలో వెళ్ళిపోతుండు ఓటర్. ఆ పరిస్థితి ఇవాళ వాళ్ళ తర్వాత ఇంకోళ్ళ తర్వాత అదైతే పారుతుంది. అది అరికట్టడంలో మాత్రము ఇక మనం డేర్గా చేసేది అయితే ఏం కాదు, అది సాటుకు చేసే పనులే చేసుకుంటున్నారు, నడుస్తుంది. దాని గురించి అయితే మనం ఏం మాట్లాడలేము సార్. ఎందుకంటే వద్దు అంటే తీసుకోవద్దు అంటే మా అన్నోడు వెనకబడతాడు, ఇచ్చినోడు ముందు పడతాడు. ఆ విధంగా నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్, మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు మీరు సర్పంచ్గా గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటారు? మీ ప్రణాళిక ఏంటి? ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురావటం సార్? సార్, గ్రామంలో ఉండబడిన ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మా విలేజ్ మటుకు పార్టీలు ఎన్ని ఉన్నా గ్రామ స్థాయిలో అందరము కలిసిమెలిసి ఉంటాము. ఏది ముఖ్యమైన నాయకులమే కానివ్వండి, చదువుకున్న విద్యావంతులే కానివ్వండి, గ్రామ స్థాయిలో అందరము అన్ని పార్టీలు ఎలక్షన్లు అప్పుడు తప్ప మిగతా రోజులలో అందరూ కలిసిమెలిసి పనిచేసుకుంటాము. ఏ కార్యక్రమం కానీ ఏ సమస్య వచ్చినా అందరం కలిసే సాల్వ్ చేసుకుంటాము. సరే, మా నాయకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నాయకత్వం మా దగ్గర గ్రామ శాఖలో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చి చేయమన్నా సంతోషంగా మేము చేస్తాము. ఎవరికైనా వాళ్ళు వీళ్ళనే భావన లేకుండా ఏ వర్గం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి మేము చేసడానికి కృషిగా ఉన్నాము. మా వంతు కృషిగా గ్రామానికి పదవులు లేకున్నా నాకు విలేజ్ మట్టుకు అందరికంటే సమానంగా నేను కూడా విలేజ్కు కష్ట సుఖాలకు మన కరోనా టైంలో కూడా ఎన్నో రకాలుగా మా ఒక విలేజే కాదు మా పక్క మండలాలలో కూడా మేము సర్వీస్ ఇచ్చినాము. కూరగాయలు, బట్టలు అన్నీ సప్లై చేసినాము. మా విలేజ్ కూడా చేసుకున్నాము. ప్రతిదానికి మేము తోడ్పాటు ఉంటాము. మా గ్రామస్తులకు మేము అన్ని విధాలా సహకరిస్తామని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ సేవలకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.